బీజేపీకి చెంచాగా పనిచేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ చంపేసి పార్టీ పేరుతో తెలంగాణను తొలగించడంతోనే కేసీఆర్ కథ ముగిసిందని, ఏ క్షణమైనా దేశం బదిలీ పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికల తర్వాత జైలుకెళ్లక తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అన్నారు. జగిత్యాల ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలదని, బీజేపీలో ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా రాహుల్ గాంధీని దేశాన్ని ఏకం చేస్తుంటే, దేశమే నా కుటుంబం అన్న మోదీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని ముక్కలు చేస్తున్నాడని అన్నారు. సిమి లాంటి ఉగ్రవాద సంస్థలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందన్న కనీస జ్ఞానం లేని ఎంపీ అరవింద్, జీవన్ రెడ్డికి సిమితో సంబంధాలు ఉన్నావని మాట్లాడుతున్న నీవు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇది రెండు కూడా జరిగేటువంటి కాలం ముందర ఉన్నది. నువ్వు ఒకవేళ వాళ్ళని కాదన్నాడు, రేపో ఎల్లుండో ఎల్లుండో జైల్లో ఉంటావు. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఎన్ఆర్ఐల గురించి బాగా కేసీఆర్కు తెలిసినంత మనకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ ఎన్ఆర్ఐలను ముంచినంత ఎవరిని ముంచలేదు. అసలు ఆయన మొదటి పెట్టే ఎన్ఆర్ఐల ముప్పు గ్రామాల ప్రజలు అన్నట్టు కేసీఆర్ని అసలు అనొచ్చు. పాపం మస్కట్ పైరవీల బాధితుల సంఘం అనేది ఒకటి పెడితే అలా 1000 మంది అని ఉంటారు ఈ రాష్ట్రంలో. ఇంకొక 1000 మంది వాళ్ళ ఆత్మలు ఉంటాయి. ఉరిపెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు, ఎండ్రీని తాగి చచ్చిపోయిన వాళ్ళు. మిస్టర్ కేసీఆర్, నేను ఆయన నీ గురించి చెప్పగానే వాళ్ళ బీజేపీతోని ఏదో రహస్యమైనటువంటి పొట్టు చేసుకుని ఉనికి కొరకు ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి మాత్రమే కేసీఆర్. నేను ఇంకొక మాట చెప్పి చివరిగా ముగిస్తా. ఇవాళ కొంచెం సందు చూపడింది అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కొంచెం తొవ్వ చూపెడితే సంచీలు ఆల్రెడీ సదిరి అవతల వారేసారు. ఏమన్నా చిన్నయో పెద్దయో ఉంటే సంకలో పెట్టుకొని పారిపోవడానికి ఈ దేశం నుండి రెడీగా ఉన్నారు ఇద్దరు అయ్యకూడదు. కొంచెం సందు దొరికితే అవతల పడడానికి రెడీ ఉన్నటువంటి వ్యక్తుల మీద అవకాశం ఇస్తే అవతల పడతారు, మళ్ళీ ఈ దేశానికి కూడా రాదు. ప్రత్యేక విమానం కొనుక్కొని తిరిగేటువంటి నువ్వు తెలంగాణ ప్రజలకు ఆదర్శమా? ఈ విమానం రేపు నువ్వు పారిపోవడానికి మాత్రమే పనికొస్తుందని చెప్తా ఉన్నాను. అందుకే కొనుక్కొని పెట్టుకున్నాడు. ఆయనకు ఒక విమానం ఉన్నది, మీకు ఎరికైనా లేదు. ఓన్ ఆ విమానంలో పారిపోతాడు. ఎన్నడో ఒకనాడు మీరు చూడండి. ఇది సత్యము, ఇది సత్యము అని చెప్తా ఉన్నా. ఈ నిజామాబాద్ పార్లమెంటు మరీ ముఖ్యంగా నేను నా ప్రార్థన, నా విజ్ఞప్తి ఏంటంటే, నేను గత 15, 20, 30, 40 సంవత్సరాలుగా 83లో నేను ఎమ్మెల్యే ఉండి అప్పటి నుంచి జిల్లా రాజకీయాల లోపల 12 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు, 11 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా, కేంద్ర సహకార బ్యాంక్ ఉమ్మడి జిల్లాకు నేను చైర్మన్గా, రాష్ట్ర పార్టీ లోపల రాజశేఖర రెడ్డి, వెంకటస్వామి గారు లాంటి అనేక మంది నాయకుల చేతి కింద పనిచేసినటువంటి వ్యక్తిగా, శ్రీపాదరావు గారు వాళ్ళ కింద పనిచేసినటువంటి వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని. ఈనాడు జీవన్ రెడ్డి గారు గెలవలసినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి మాత్రమే కాదు, జాతికి ఉన్నదని చెప్తాం. అవసరం ఇది. ఇట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ ది కంట్రీ పీపుల్ నౌ టు ఎలెక్ట్ రాహుల్ గాంధీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. అదర్వైజ్ ది కంట్రీ విల్ బి డివైడెడ్ ఇంటూ two pieces. హిందూ, నాన్ హిందూ. హూ ఈజ్ నాన్ హిందూ? ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ హిందూ. మీరు బుద్ధి లేని మనుషులు. ఇప్పటి మహమ్మదీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మరొక మతం వాళ్ళు అయితే హిందువులే. హిందూ అనేది మతం కాదు, ఒక విధానం, ఒక ధర్మం. దాన్ని ఇవాళ మీరు వాడుకొని ఇవాళ దాని ద్వారా ఓట్లు సంపాదించుకొని ఫిర్ ఏక్ బార్ మోడీ క్యూ వై, ఫిర్ ఏక్ బార్ మోడీ క్యూ అనా, వాటి సాక్రిఫైసెస్, ఏమి త్యాగాలు ఆ మోడీ తర్వాత వాళ్ళ పార్టీ చేసింది ఒకసారి మీరు చెప్పి ఇవాళ రండి గ్రామాలలో కానీ ప్రజల దగ్గర కానీ. రాముడు మీకు మాత్రమే దేవుడా? పొద్దునట్లేసి 5 గంటల నుంచి 6 గంటల దాకా పూజ చేసుకొని బయటకు వెళ్ళేటువంటి, ఇవాళ కూడా వెళ్ళినటువంటి వ్యక్తిని బ్రహ్మాండమైనటువంటి భస్మరేఖలు బొట్టు పెట్టుకొని వచ్చిన నాకంటే గొప్ప హిందూ ఎవడరా మీ పార్టీలా? ఇదేనా హిందుత్వం అంటే? నమాజ్ చేసే మసీదులలో పోయినటువంటి వాళ్ళు కూడా జై హింద్ అనేటువంటి మాటలను నేను వినిపిస్తాను. ఈ తర్వాత వాళ్ళు హిందువులు కారా? హిందూ అంటే మతం కాదురా. హిందూ అంటే ఒక విధానం, ఒక జాతి. అందులో ముస్లింలు, ఇస్రాయేల్, క్రిస్తులు అందరూ సంబంధించినటువంటి రాముడు మాకు దేవుడు కాదా?